యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమంనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా వందనములు. యేసు ఇచ్చు ఆశీర్వాదము అనే ఈ కార్యక్రమమును కొన్ని సంవత్సరముల ప్రార్థన తరువాత దేవుడిచ్చిన నడిపింపును బట్టి ఈ రీతిగా ప్రారంభించుటకు దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దేవుని వాక్యము మొట్టమొదట తనను తాను సరిచేసుకొనుటకు ఉపయోగించుకోవాల్సి ఉంది. వాక్యము చదవగానే ఉన్న శోధన ఏమిటంటే అది ఇతరులకు బోధించుటకు, ఇతరులను సరిచేయుటకు వాడుకోవాలి అని మనం తలంచుకుంటాం. దానిలో గారు ఏం చెప్పారంటే, వాక్యమును మొట్టమొదటగా చదివినప్పుడు అది మనలో ఉన్న విషయాలను పరిశీలించుకొనుటకు, మనల్ని మనం పరిశీలించుకొనుటకు ఉపయోగించుకోవాలి. ఈ దినములలో నేను కూడా అలాగా వాక్యమును చదివినప్పుడు మొట్టమొదటిగా నాలో ఉన్న పరిస్థితిని సరిచేసుకొనుటకు దేవుని యొక్క సహాయం కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుచూ ఉన్నాను. పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, తిరిగి ఇచ్చివేయుట, దేవునితో మనుషులతో సరిచేసుకొనుట అనేవి దేవుని వాక్యము మనకు ప్రకటించే మూల సత్యములు. దేవుని వాక్యమును మనం చదివినప్పుడు ఈ విషయాలను మనం బహు జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. చిన్న ప్రార్థనతో ఈ దినపు వాక్యమును ప్రారంభించుదాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవ, మరి ఒక పర్యాయము నీ పాదములు చెంతకు రావడానికి ప్రభువా నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు. యేసు ఇచ్చు ఆశీర్వాదం అనే ఈ కార్యమును, ఈ కార్యక్రమమును ప్రారంభించుటకు ప్రభువా, దాన్ని కొనసాగించుటకు నువ్వు ఇచ్చిన సహాయం కొరకు వందనములు ప్రభువా. అల్పుడును అవిధేయుడును ప్రభువా, నీ పుణ్య రక్తమును నా మీద ప్రోక్షించమని కోరుచూ ఉన్నాను. నాలో ఉన్న అవిధేయత, తిరుగుబాటు, మూర్ఖత్వమును మీరు తొలగించండి. నీ దయగలిగిన ఆత్మను నాతో ఉంచండి. నన్ను పరిశుద్ధునిగా చేయండి. నీ ఉన్నతమైన మాటలు పలుకున్నట్లుగా నా అపవిత్రమైన పెదవులను ముట్టండి. ఈ వాక్యము నాకును వినుచున్న అనేకులకు దీవెనకరమైనదిగా మీరు మార్చండి. నీ కృపను అనుగ్రహించండి. సహాయం చేయమని వేడుకుంటూ యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఈ వాక్యములో నికోదేము అనే పరిసయ్యుడు ఉన్నాడు. ఇతడు యూదులకు అధికారి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అతడు యేసును కలుసుకొనుటకు రాత్రి వేళ వచ్చినాడని చెప్పినాడు. బహుశా ఇతడు సన్హెద్రిన్ సభలో సభ్యుడు కాబట్టి, న్యాయ సభలో సభ్యుడు కాబట్టి, తనకు అనేకమైన పనులుండటాన్ని బట్టి, తన బాధ్యతలను బట్టి క్రీస్తును కలవడానికి రాత్రి సమయంలో వచ్చాడేమో తెలియదు. అయితే ఇతనిలో ఒక ఆశ ఉన్నది. ఏమిటంటే, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. మానవుల్లో ఇలాంటి ఆశను దేవుడు తను సృజించినప్పుడే, మనలో నిర్మించినప్పుడే మనలో పెట్టాడు. నన్ను సృష్టించిన ఎవరో, శిల్పి ఎవరో, నిర్మాణకుడెవరో నేను తెలుసుకోవాలి అనే ఆశ ప్రతి మనుషుల్లో కూడా ఉన్నది. ఇలాంటి ఆశను బట్టి దేవుణ్ణి వెతుకుతూ వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు. సాధు సుందర్ సింగ్ ఇలాంటి వాడే. ఆయన సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి. తన మత గ్రంథమైన గురు గ్రంథ సాహిబ్ అనే దాన్ని చదివినాడు. దానితో పాటు అనేక మత గ్రంథాలను చదివాడు. వాళ్ళ తల్లి తనకు బోధిస్తూ ఉండేది. దాన్ని బట్టి ఆ గ్రంథాలను అతను చదువుతూ ఉన్నాడు, కానీ నిజదేవుడిని అతను తెలుసుకోలేకపోయాడు. తన హృదయంలో నెమ్మది లేని స్థితి కలిగి ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత, నిద్రపోయిన తర్వాత కూడా ఈ మత గ్రంథాలను ఓపెన్ చేసి వాటిని తెరచి వాటిలో ఏమైనా తనకు నూతన సత్యాలు తెలియజేయబడతాయేమో, తన హృదయము సమాధాన పడుతుందేమో, తన హృదయములో సంతోషము కలుగుద్దేమో అనే ఆశతో వాటిని చదువుతూ ఉండేవాడు. తన పాఠశాలలో, క్రైస్తవ పాఠశాలలో చదివిన వ్యక్తి కాబట్టి ఆ దినాల్లో అతనికి బైబిల్ కూడా ఇచ్చారు. దాన్ని ఏం చేశాడంటే, మా మత గ్రంథములు మాకున్నవి, వాటిల్లో ఉన్న సత్యము నాకు చాలు అనుకొని దాన్ని కాల్చివేశాడంట, బయట పారవేసి.
సరే ఇవన్నీ తన దగ్గర ఉన్న మత గ్రంథాలన్నీ చదువుతూ ఉన్నాడు, కానీ వాటి నుంచి తనకు ఎలాంటి నెమ్మది కలగని పరిస్థితుల్లో ఒక దినాన లూధియానా నుంచి తన ఇంటి మీదుగా వస్తున్న ఒక ట్రైన్, రైలు బండి, అది తన ఇంటి ప్రక్కన నుంచే వెళుతూ ఉంది కాబట్టి దాని క్రింద పడి తనను తాను చంపివేసుకోవాలని, ఆత్మహత్య చేసుకోవాలని తలంచాడు. కానీ సూర్యోదయానికి కొంచెం ముందు యేసు ప్రభు తన దగ్గరకు వచ్చి, నేనే నీ రక్షకుడును, నీ కొరకు సిలువలో నేను ప్రాణం పెట్టాను, నన్ను నువ్వు ఎందుకు ఎదిరించుతున్నావు అని అడిగాడు. ఆ మాట విన్న తర్వాత సుందర్ సింగ్ తను ఇప్పటి వరకు చదివిన వాటన్నిటిలో తను అనుసరించిన మత గ్రంథాలన్నిటిలో కన్నా శ్రేష్టమైనది క్రీస్తు ప్రభువు నుంచి వస్తుందని తెలుసుకున్న తర్వాత ఈ క్రైస్తవ విధానాలను అనుసరించుటకు తన జీవితంలో వాటిని అనుసరించడం ద్వారా కలిగే గొప్ప ఆశీర్వాదముల చెంతకు సుందర్ సింగ్ వచ్చినాడు. అదేవిధంగా ఏథెన్స్ వారి గురించి దేవుని వాక్యం తెలియజెప్తూ ఉన్నది. వారు తెలియబడని ఒక దేవునికి బలిపీఠం కట్టినారంట. ఆ తెలియబడని దేవుడు ఎవరో తెలియదు, కానీ దేవుడైతే ఉన్నారు, ఆయనకి నేను బలిపీఠం కడతాను, ఆ బలిపీఠం మీద కావలసినవన్నీ నేను చేస్తాను అనుకున్నారు వీళ్ళు. అపోస్తలుడైన పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళడం ద్వారా వాళ్ళని సత్యములోనికి నడిపించడం జరిగింది. ఈ దినముల్లో కూడా మానవులు సత్యమేమైనదో తెలియక అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. కొంతమంది మేలుకరమైన మార్గంలోనికి వస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వారు సరి అయిన మార్గము కాని చోటికి భ్రమపరచు ఆత్మలో నడిపించబడి తమ జీవితాలను తామే నాశనంలోనికి, కష్టాలలోనికి నడిపించుకుంటూ ఉన్నారు. నికోదేము ఒక విషయాన్ని గమనించినాడు. అదేంటంటే దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడు అని ఆయనతో చెప్పాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నీవు చేయుచున్న సూచక క్రియలు ఏమైతే ఉన్నాయో అవి మరొకరు చేయలేరు, ఎందుకంటే నీతో మాత్రమే నీ దగ్గర దేవుడు ఉన్నాడు కాబట్టి మాత్రమే నువ్వు చేయగలుగుతున్నావు, మేమెవరమూ ఆ పనులు చేయలేము అని నికోదేము యేసు ప్రభుతో చెప్తూ ఉన్నాడు. దానికి యేసు ప్రభు ఎలాంటి సమాధానాన్ని చెప్పినట్లుగా లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను దేవుని రాజ్యమును చూడాలంటే ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలి అని చెప్పబడుతూ ఉన్నది. దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యములు ఉన్నాయి, దేవుని రాజ్యం అన్నది. 40 దినాలు ఉపవాసంతో యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత అపవాది వచ్చి, ఈ లోకరాజ్యమును దాని మహిమలంతా చూపిస్తున్నాను, ఇవన్నీ నావి, నీవు గనుక నాకు మొక్కితే నేను వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తానని చెప్పి, ఈ లోకము, ఈ లోకరాజ్యములు ఇవి దేవుని సంబంధమైనవి కాదు. ఒక మనుషుడు క్రొత్తగా జన్మించినప్పుడు అతడు దేవుని రాజ్యమును చూడగలడంట. అంతేకాదు అనేకులకు దేవుని రాజ్యం యొక్క శక్తిని, దేవుని రాజ్యంలో ఉన్న గొప్ప దీవెనలను ఇతరులకు అందించగలిగిన వ్యక్తిగా మారతాడు. క్రొత్తగా జన్మించుటంటే ఈ లోకము విషయమై మరణించుట. ఈ లోకము విషయమై మరణించినప్పుడు నువ్వు క్రొత్తగా జన్మించినట్లు అర్థం. అంటే ఈ లోకములో ఉన్న డబ్బు, ఈ లోకములో ఉన్న అధికారము, ఈ లోకంలో ఉన్న సమస్తమైన పేరు ప్రఖ్యాతులు, వాటిని మనం పట్టించుకోం కానీ, వాటి విషయమై మనం ఆలోచించము కానీ, కొత్తగా జన్మించుటంటే క్రీస్తు ప్రభువుతో కలిసి ఉండుట, ఆయన రాజ్యమును వెదుకుట, ఆయన రాజ్యములో ఏమైతే ఉన్నాయో వాటిని నేను సంపాదించుకోవాలనే గ్రహింపు కలిగి ఉండుట. నికోదేములో అట్టి గ్రహింపు ఉన్నది. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ఇన్ని సూచక క్రియలు చేస్తున్నావు. దేవుడు తోడై ఉన్నప్పుడు, ఒక వ్యక్తికి దేవుడు తోడై ఉన్నప్పుడు అతడు ఎన్నో గొప్ప కార్యములను, సూచక క్రియలను, ఈ లోకము ఎరుగని వాటిని చేయుటకైన సామర్థ్యాన్ని క్రీస్తు ప్రభువు నుంచి, దేవుని నుంచి నువ్వు సంపాదించుకోవచ్చు. దేవుని రాజ్యమును ఈ లోకములోనే మనం చూడాలని,
పరలోకమును భూలోకములోనే మనం అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆ పరలోకం ఎక్కడో ఉందండి, అక్కడికి ఎప్పుడు వెళ్తానో అనుకోవడం కాదు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే, క్రొత్తగా జన్మించిన వ్యక్తివైతే పరలోక రాజ్యమును, దేవుని రాజ్యమును ఈ లోకములోనే నువ్వు చూస్తావు. దాని కొరకు మనం ఏం చేయాలంటే క్రొత్తగా జన్మించుటనగా పాత వాటన్నిటిని విడిచిపెట్టుట, మనలో ఉన్న పాపపు స్వభావము, దుష్టత్వము, అనేక రకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యములను వాటిని విడిచిపెట్టి నూతనముగా క్రీస్తు ప్రభు దగ్గరికి రావడము, ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేయటము, ఆయన వాక్యాన్ని ధ్యానించటము, చదవటము, ఇలాంటి వాటిని బట్టి ఒక మనుషుడు క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా మార్చబడతాడు. అది దేవునిలో నిలిచి ఉంటే సాధ్యమయ్యే పని. 3వ అధ్యాయము 5వ వచనము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఏం చేయాలంట? దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఆత్మ మూలముగా జన్మించుట, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అతనిలోనికి దేవుని ఆత్మ వస్తుంది. నీ పాపములను క్రమముగా ఒప్పుకున్నప్పుడు, వాటిని విడిచిపెట్టినప్పుడు, జయము లేని పరిస్థితులున్న పాపముల విషయమే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పాపమంతటినీ తీసివేసి నిన్ను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా చేస్తాడు. నీలో దేవుని ఆత్మనుంచుతాడు. బాల్యకాలము నుంచి నీవు చేసిన అన్యాచారములు, నీవు చేసిన పాపము ఏమైతే ఉన్నదో దానంతటినీ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీలో దేవుని ఆత్మనుంచుతాడు. పరిశుద్ధాత్ముడు నీలో నివాసం చేస్తాడు. అప్పుడు నీవు నూతనమైన వ్యక్తిగా, క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా నువ్వు మారుతావు. ఆ తరువాత అతడు నీటి మూలముగా కూడా జన్మించాలి. అంటే పునర్జన్మ సంబంధమైన బాప్తిస్మమును కూడా మనం తీసుకోవాలి. నికోదేము వీటి విషయమై ఎలాంటి అవగాహన లేనివాడు. ఇశ్రాయేలీల బోధకుడుగా ఉన్నాడు, కానీ నికోదేము ధర్మశాస్త్రాన్ని అనేకులకు బోధిస్తూ ఉన్నాడు. దానిలో ఉన్న అనేకమైన విషయాలు తనకు అవగాహన ఉంది, కానీ క్రొత్తగా జన్మించుట అనే అవగాహన, క్రొత్తగా జన్మించుట అనే విషయంలో ఎలాంటి అవగాహన లేనివాడు. ఈ దినముల్లో కూడా మన సంఘాలలో క్రొత్తగా జన్మించుటకైన బోధ మనకెంతో అవసరమైంది. మనం ఏం చెప్తామంటే సాధారణంగా మన వినే వాక్యాలు, నువ్వు దీవించబడతావు, నీ రోగాలన్నీ తొలగించబడతాయి, నీకు ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, నువ్వు వాటిని వీటిని కొనుక్కుంటావు, నువ్వు సౌకర్యవంతంగా జీవిస్తావు అనే ఈ దీవెనకరమైన మాటలే వింటాం మనం. మనుషులకు పాపము గురించి చెప్పడం కానీ, పాపాన్ని ఒప్పుకోవయ్యా అని చెప్పడం కానీ మనుషులకు ఇష్టం లేదు. హృదయంలో పాపాన్ని దాచిపెట్టి పైకి మాత్రమే భక్తిలాగా నటిస్తూ దేవుని యొక్క గొప్ప దీవెనలు, ఆయన చేసే సూచక క్రియలు మనలో కూడా ఉండాలని మనం కోరుకుంటాం. ఇది దేవుడు మనకి ఎంత మాత్రమో వీటిని ఇవ్వడానికి సిద్ధముగా ఉండడు. ఎప్పుడంటే నువ్వు క్రొత్తగా జన్మించకపోతే. దానియేలు గారి టైంలో ఒక వ్యక్తి తన భార్యను తీసుకొని వచ్చినాడంట. ఆమె ఎంతో భయంకరమైన రోగముతో ఉండి దానియేలు గారి దగ్గరికి వచ్చారంట. అయ్యగారు ఎంతో ప్రార్థన చేసినా సరే దేవుని నుంచి ఎలాంటి జవాబు లేదు. దేవుని నుంచి ఈమెకి ఎలాంటి స్వస్థత కలగట్ల. అంటే ఈమెకి స్వస్థత లేదు. ఏంటి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు తన భర్తలో ఈ పాపము దాగి ఉన్నది, దాన్ని బట్టి ఈమెకి స్వస్థత కలగట్లేదు అని దేవుడు చెప్పాడంట. వెంటనే ఆయన్ని పిలిచి, సహోదరుడా, నీలో ఈ పాపం ఉందని దేవుడు చెప్తున్నాడయ్యా, నీవు దీన్ని సరి చేసుకో, నీ భార్యకి స్వస్థత కలుగుద్దని చెప్తే అతను మాత్రం దాని విషయమై ఏమీ మాట్లాడకుండా తన భార్యకు ఎంతైనా ఖర్చు పెడతాడు, హాస్పిటల్లో ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు, కానీ తన హృదయంలో ఉన్న పాపం విషయం మాత్రం ఏమీ తెలియని వాళ్ళలాగానే అలాగే ఉండిపోయాడంట. దాని ఫలితం ఏంటంటే తన భార్య యొక్క మరణము. హృదయంలో పాపమును దాచుకొని ఉన్నప్పుడు
నీవు నీ కుటుంబమునకు, నీ వ్యక్తిగత జీవితానికి ఎంతో నష్టాన్ని, శాపాన్ని తెచ్చిన వాడివిగా ఉంటావు. అందుకే దేవుడి మూల సత్యాన్ని చెప్తా ఉన్నాడు. అదేంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని కార్యములను మనము చూడలేము. దేవుని కార్యములను మనం చూడాలంటే మనం క్రొత్తగా జన్మించాలంట. క్రొత్తగా జన్మించడంటే మన పాపమంతటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేయటము, ఆయన కొరకు, ఆయన యొక్క కృప కొరకు మనం వేడుకోవటము. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావము, పాత స్వభావము, అది ఎలాంటి స్వభావం అంటే, అది ఆ పై వచనాల్లో మనం చూడగలము. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, వీటి గురించి చెప్తాను. ఎలాంటి పాపము నీలో ఉంది? యవనస్తుడవైన నీవు ఎలాంటి పాపముతో నిండి ఉన్నావు? నీలో ఎలాంటి వ్యసనాలు ఉన్నాయి? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా ఎలాంటి పాపాన్ని నీలో దాచిపెట్టుకుని ఉన్నావు? ఈ దినాల్లో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మన యొక్క ప్రాచీన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, అది పాపముతోనూ, మురికితోనూ, దుష్టత్వముతోనూ నిండి ఉన్న స్వభావాన్ని దేవుని యొద్దకు తీసుకొచ్చినప్పుడు, సిలువ యొద్దకు తీసుకొచ్చినప్పుడు, నీ పాపము ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కరుణ కలిగిన హస్తమును నీ మీదకి రాణిస్తాడు. తన యొక్క సిలువ రక్తమును నీ మీద ప్రోక్షిస్తాడు. నిన్ను నూతనమైన వ్యక్తిగా, నూతన పరచబడిన నవీన స్వభావం కలిగిన వ్యక్తిగా నిన్ను మారుస్తాడు. నవీన స్వభావం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ప్రాచీన స్వభావాన్ని ఎంత మాత్రమును దానిలో, అంటే తనలో నిలుపుకొని ఉంచలేడు. నూతన స్వభావము అది దేవుడిచ్చే స్వభావం. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించడం అంటే వదిలివేయటము, వాటిని పూర్తిగా విడిచిపెట్టి, ప్రాచీన స్వభావాన్ని సిలువ యొద్ద మనం విడిచిపెట్టినప్పుడు, వదిలివేసినప్పుడు, దాన్ని క్రీస్తుతో కూడా సమాధి చేసినప్పుడు నీవు పునరుద్ధానపు శక్తిని పొందుతావు. ఆయనతో కూడా జయశీలుడుగా, ఈ లోకమునకు పరిపాలకుడుగా, నమ్మదగిన దేవుని యొక్క చేతుల్లో పెట్టబడిన వ్యక్తిగా నీవు నిలబడాలని దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియజేయచ్చు ఉన్నాడు. 3వ అధ్యాయం 3వ వచనము. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ లోకపు కార్యముల విషయమై మీరు మృతి పొందినప్పుడు మన జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంటుంది. దేవుడు మన జీవాన్ని భద్రంగా ఉంచుతాడు. నీవు దేవుని యొక్క పటిష్టమైన బలమైన చేతి కిందకి, ఆయన యొక్క దక్షిణ హస్తము కిందకి నువ్వు వస్తావు. కాబట్టి నువ్వు నూతన స్వభావాన్ని కలిగి, నూతన ఆలోచనలు కలిగి, ఈ లోకము కొరకు, నీ వ్యక్తిగత జీవితానికి, నీ కుటుంబమునకు గొప్ప ప్రయోజనకరమైన వ్యక్తిగా, వాళ్ళందరినీ మార్చడానికి శక్తి కలిగిన వ్యక్తిగా దేవుని వాక్యమును చేతబట్టుకొని ఈ లోకములో ఉన్నవారికి నువ్వు మాదిరికరమైన వ్యక్తిగా మారుతావు. వాటిని మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 22వ వచనము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. క్రొత్తగా జన్మించిన వాడంట ఒక శిశువు లాంటి వాడంట, చిన్న పిల్లవాడి లాంటివాడు. నువ్వు క్రొత్తగా జన్మిస్తే, నీ పాపాన్ని విడిచిపెడితే, దేవుని యొద్ద ఒప్పుకొన్నప్పుడు, దేవుడు నిన్ను క్షమించి నీకు నూతన హృదయం ఇచ్చినప్పుడు నువ్వు చాలా చిన్నవాడివంట, శిశువు లాంటి వాడివంట. క్రైస్తవ జీవితంలో రక్షించబడుట అనేది ప్రాథమికమైన మెట్టు, మొట్టమొదటి మెట్టు. అక్కడి నుంచి నిన్ను పైకి లేపుటకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిర్మలమైన వాక్యమును పాల వలన. చిన్న బిడ్డలో పాలు దాగి తన తల్లి దగ్గర ఎలాగ బలాన్ని పొందుకుంటారో
అలాగే నువ్వు కూడా రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాన్ని దినదినము చదువుతూ ఉండగా, ప్రార్థనతో దాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఎదుగుదల కలిగిస్తూ ఉంటాడు. ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు మనం ఏం చేయాలని చెప్తున్నాడంటే, 1 ప్రార్థన చేయాలి, 2 దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానించాలి, చదవాలి. ఇది దేవుని యొక్క క్రమము. ఆ రీతిగా మనం నిలిచినప్పుడు దేవునిలో మనము రక్షణ విషయములో ఎదుగుతామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే, దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే మీ శరీరము పాప విషయమై మృతమైనది. దేవుడు నీలో నిజంగా ఉంటే నీలో పాపమునకు ఎంత మాత్రమూ చోటు ఉండదు. ఇదే నాలో మనుషులు ఏమంటున్నారు, మేము రక్షణ పొందేసామండి, మేము బాప్తీసం తీసేసుకున్నామండి, మేము దేవుని బిడ్డలుగా మారిపోయామండి అని అంటారు. కానీ లోపల దాచబడిన పాపాలు అలాగే ఉండిపోతాయి. నీ బాల్యకాలం నుంచి యవన కాలం నుంచి ఎలాంటి పాపం చేసావో అదంతా అలాగే దాచిపెట్టుకొని దేవుడు నన్ను విడిపించేశాడండి, నేను రక్షణను సంపాదించుకున్నానండి అని నేను చెప్తా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కనుక రక్షణ పొందితే క్రీస్తు నీలో నివసిస్తాడంట. నీ శరీరము పాపము విషయమై మృతమైనదిగా ఉంటుందంట. అంటే పాపమునకు నీ శరీరం మీద ఎలాంటి అధికారము, ఎలాంటి ప్రభావము నీలో ఉండదు. దాన్ని పూర్తిగా దేవుడు తన పుణ్యరక్తము చేత, తన శిలువ రక్తము చేత తుడిచివేస్తాడు. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. శరీరము పాపం విషయమై మృతి పొందుతుందంట. ఆ తర్వాత నీతి విషయమై జీవముతో ఉండదంట. జీవం ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? జీవం ఉన్నప్పుడు ఇంకా నాలో ఉన్న క్రీస్తును, నాలో ఉన్న రక్షణను ఇంకా నేను అభివృద్ధి పరుచుకోవాలి, దాన్ని ఎలాగా దేవునితో కలిసి ఉండడం ద్వారా, దేవునితో నా సహవాసాన్ని పెంపొందించుకోవడం ద్వారా నేను దేవుని యొక్క జీవాన్ని నాలో ఇంకా అభివృద్ధి పరుచుకోవాలి అనే ఆలోచన మనం కలిగి ఉండేలాగన పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం ప్రార్థన చేయుచూ ఉండగా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఈ కార్యాన్ని మనలో చేస్తాడు. ఈ దినముల్లో యవనస్తులు అనేక రకాలైన పాపములతో బానిసత్వంలో ఉండిపోయారు. మత్తుమందులతో, గుట్కాలు, క్రికెట్ బెట్టింగ్లు, జోదము, ఎన్ని రకాలైన పాపాలతో మనుషులు ఉన్నారు. పాపాల చేత పట్టబడి బంధించబడిన వ్యక్తులుగా మనుషులుండి వాటి నుంచి విడుదల లేని పరిస్థితిలో ఉన్నారు. అదే వారి యొక్క పాపమునకు, అంత మాత్రమే కాదు, ఆ పాపం నుంచి కలిగే రోగమునకు కారణమైపోతుంది. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కరుణ కలిగిన హస్తమును చాపి మనల్ని స్వస్థపరచాలని, మనలో రక్షించాలని, మనలో ఉన్న పాపమంతటిని తీసివేసి తొలగించి తన ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా, తన రాజ్య వారసులుగా మనల్ని మార్చాలని దేవుని యొక్క కోరికే ఉన్నది. కానీ మనము యవన కాలం నుంచి, బాల్యకాలం నుంచి వాటితోనే బంధించబడి విడుదలేని స్థితిలో సాతాను చేత పట్టబడిన వారముగా ఉంటున్నాం. దేవుడు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. నీ పాప స్థితిని, నీ యొక్క భయంకరమైన విగ్రహ సంబంధమైన ఆరాధనను, లేకపోతే నువ్వు చేసిన అన్ని పాపములను దేవుని యొద్దకు తీసుకొని వచ్చి వాటిని ఒప్పుకున్నప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి నీలో ఉన్న రోగమును తీసివేసి నీ పాపం నుంచి నీకు విడుదలనిచ్చి తన ప్రియమైన కుమారునిగా చేయాలని, దేవుని రాజ్య వారసునిగా నిన్ను చేయాలని, నూతనమైన నవీన స్థితిని నీలో కలిగించాలని దేవుని యొక్క కోరికై ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఇర్మియా 5వ అధ్యాయము 25వ వచనం. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మనకి మేలు కలుగకుండా ఉండుటకంట మన పాపమే కారణం. మన పాపములను, మన పితరుల పాపములను మనం ఒప్పుకోవాలి. మేలు కావాలని మనం కోరుకుంటాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కావాలని కోరుకుంటాం.
దేవుడిచ్చే దీవెనలను సమృద్ధిగా మన మీద కావాలని మనకు కావాలని, మన బిడ్డలు ఆశీర్వదించబడాలని, మన బిడ్డల వివాహాల్లో ఉద్యోగాల్లో దేవుడు సహాయం చేయాలని, మన ఉద్యోగాలు ఉంటే వాటిలో ప్రమోషన్స్ కావాలని వీటిని మనం కోరుకుంటాం. కానీ అవి జరుగుకుండుటకు దేవుడు మనలో కూడా అభివృద్ధి చేయాలని, మనలో కూడా ఆనందముతో నింపాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మనలో ఉన్న పాపము, నీలో ఉన్న పాపము, నీలో ఉన్న తిరుగుబాటు, దేవుని నిర్హేతుకముగా ద్వేషించుటనేవి నీకు మేలు కలుగకుండా ఉండుటకు కారణమని దేవుని వాక్యము తెలియజేయచ్చు ఉంది. కాబట్టి దేవుడిచ్చే మేలును నువ్వు పొందుకోవాలంటే నీ పాపమును, నీ అతిక్రమమును ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని యొద్ద నువ్వు క్షమాపణ కొరకై ఆయన యొద్దకు రావాలని దేవుడు నిన్ను పిలుచుచూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అతిక్రమములకు పరిహారము నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవుని వాక్యములో కొన్ని రకాలైన ధన్యతల విషయమై చెప్పబడింది. ఒక మనుషుడు ఎప్పుడు ధన్యకరమైన వ్యక్తిగా మారతాడంటే అతనికి ఎంతో సంపద లేకపోతే ఎంతో డబ్బులు ఉండి కాదు, దేవుడు ఒక పెద్ద ఉద్యోగం ఉండి కాదు. దేవుడిచ్చే ధన్యత, దేవుని యొక్క ధన్యత ఏమంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన అతిక్రమములకు పరిహారము నొందిన, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము నువ్వు ఎప్పుడైనా దేవుని నుంచి పొందుకున్నావా? పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలంటే అది దేవుని మార్గంలోనికి మనం రావాలి. దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర మనం క్షమాపణను కోరుకోవాలి. మన తిరుగుబాటును, అవిధేయతను ఒప్పుకోవాలి. మన పాపమంతటిని ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు మన అతిక్రమములను, పాపమును క్షమించి దానికి ప్రాయశ్చిత్తాన్ని ఇస్తాడు. అప్పుడు నీవు ధన్యుడిగా మారుతావు. దేవుడిచ్చే ఆ ధన్యతను నీవు కలిగి ఉండాలని, నేను కలిగి ఉండాలని దేవుని యొక్క కోరికే ఉన్నది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటముతో కూడిన ఆత్మ, పైకి ఒక రకంగా లోపల మరొక రకంగా డబుల్ ఫేస్డ్ యాటిట్యూడ్తో ఉండటం, పైకి భక్తిగా ఉండడము, లేకపోతే పైకి నీతిమంతుల్లాగా కనబడటము, ఎంతో ప్రార్థన చేసేవాళ్ళలాగా కనపడటం, లోపల మాత్రం సమస్తమైన కపటముతో, వేషధారంతో నిండి ఉండటము. దీన్ని మనం తొలగించుకున్నప్పుడు, దేవునితో మనం సరిచేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆత్మలో కపటము లేనివాడిగా చేస్తాడు. మనలో పరిశుద్ధమైన మార్గమును, పరిశుద్ధమైన మెట్టును మనకు అనుగ్రహించి దేవుడు తన నీతి కలిగిన మార్గములలో మనం నడిచేలాగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి తిరిగి జన్మించినప్పుడు అతడు నూతన లోకములోనికి వస్తాడు. అక్కడేముంటుందంటే దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యం అక్కడ ఉంటుంది. ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, అది ఎంతో గొప్పది, విశాలమైనది, దాన్నంతటినీ నువ్వు చూడలేవు. కానీ ప్రార్థనతో నీవు కొనసాగుతూ ఉండగా ఆ ఐశ్వర్యము ఒక్కొక్కటిగా నీకు కూడా అందించబడుతుంది. నికోదేమో వాక్యాన్ని బోధించే వ్యక్తే, కానీ ఈ ఐశ్వర్యములు, క్రీస్తులో ఉన్న ఈ గొప్ప ఐశ్వర్యములు తను కూడా పొందుకోగలను అనే గ్రహింపు లేని స్థితిలోనే ఉండిపోయినాడు. నికోదేమో అడిగిన ప్రశ్నకు దేవుడు డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు దీనికి ఏం జవాబు చెప్పాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినప్పుడు అతడు దేవుని రాజ్యమును చూస్తాడు. అంతేకాదు దేవుడు చేసే సూచక క్రియలు నీవు కూడా చేస్తావు. నేను చేయు క్రియలను మీరును చేస్తారు, వాటికంటే మరి గొప్పవి చూస్తారని దేవుడు చెప్పాడు. క్రొత్తగా జన్మించిన తర్వాత, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన తర్వాత ఒక మనుషునికి దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క సహాయం ఉంటుంది. అతడు గొప్పవైన సూచక క్రియలను చేయడానికి దేవుడు అతనికి సామర్థ్యాన్ని ఇస్తాడు. నికోదేము కూడా ఇలాంటి సామర్థ్యాన్ని కలిగి ఉండగలడు. కానీ అది ఎప్పుడంటే అతడు క్రొత్తగా జన్మించినప్పుడు.
కానీ ఈయన ఏమంటున్నాడంటే సాధారణమైన వ్యక్తిలాగా ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని అడుగుతాం. దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జన్మ గురించిన ఎలాంటి గ్రహింపు లేనివాడుగా నికోదేము అడుగుతూ ఉన్నాడు. కానీ తనలో ఉన్న ఈ ఆలోచనను బట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి ఇతను అనేకమైన సూచక క్రియలను చేస్తున్నాడు యేసుప్రభు అని గమనించుకొని రావడాన్ని బట్టి తనలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు సహాయం చేసినాడు. నేనంతా నాకు అన్నీ తెలుసు, నేనంతా అందరికన్నా తెలివైన వాడినని మనం అనుకుంటాం. కానీ మన తెలివి, మన జ్ఞానము అది పరిమితమైనదే. దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానము, దేవుని యొక్క గొప్ప మార్గములను మనం తెలుసుకోవాలంటే మనం దేవుని యొద్దకు రావాలి. దేవుడు ఏం చేస్తాడంటే మనం దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనం వాటన్నిటినీ దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు క్రమక్రమంగా మన అతిక్రమములను ఒప్పుకున్నప్పుడు దేవుడు మనలను తన ప్రియమైన బిడ్డలుగా మార్చి దేవుడు మనకు తోడయుండి నీకు తోడయుండి నాకు తోడయుండి అనేకమైన సూచక క్రియలను చేసేవారిగా నూతనమైన జీవములోనికి వచ్చేవారిగా మనల్ని కూడా దేవుడు చేసి తన గొప్ప బిడ్డలుగా ఈ లోకములోనే పరలోకమును చూపించేవారుగా మనల్ని మార్చుటకు దేవుడు తన యొక్క చిత్తమును కలిగి ఉన్నాడు. కాబట్టి మనము నికోదేము ఎలాగైతే దేవుని యొద్దకు వచ్చినాడో అలాగ మనము కూడా దేవుని యొద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనకున్న అనేకమైన విషయములను ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు క్రొత్తగా జన్మించిన వ్యక్తిగా మారుతావు. క్రొత్తగా జన్మించిన వ్యక్తి అనేకమైన కార్యములను సూచక క్రియలను చేయుటకు దేవుడు గొప్ప సామర్థ్యాన్ని నీకివ్వాలని, నిన్ను తన ప్రియమైన వ్యక్తిగా, తన ప్రియమైన కుమార్తెగా మార్చాలని, నమ్మకమైన పనివానిగా నిన్ను చేయాలని దేవుని యొక్క కోరిక ఉన్నది. ఈ లోకములో మనం పాపమును దాచిపెట్టి వాటిని అలాగే ఉంచుకొని దేవుడు మాకు దీవెనివ్వాలని మనం తలంచుకునే విధానాన్ని విడిచిపెట్టి దాని నుంచి వెనుకకు మళ్ళీ పరిత్యజించి దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క మార్గములలో మనం నిలిచి ఉండాలని దేవుడు మన విషయంలో తన యొక్క ఉద్దేశమై ఉన్నది. చివరిగా 3వ అధ్యాయము 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అరణ్యములో ఇశ్రాయేలీయులు నడుచుచూ ఉండగా వాళ్ళకి సర్పము యొక్క కాటునకు గురైనప్పుడు వాళ్ళు ఎత్తబడిన ఇత్తడి సర్పమును చూసి వాళ్ళు ఎలాగా స్వస్థపరచబడ్డారో అలాగే మనము కూడా సిలువలో వ్రేలాడుచున్న క్రీస్తు ప్రభువును చూచినప్పుడు, ఆయన వైపు మనం చూచినప్పుడు మనం కూడా నిత్య జీవము, మనలో జీవము, రక్షణ, నూతనమైన ఆశీర్వాదము, క్రొత్తగా జన్మించే స్థితి మనలోనూ కూడా వస్తుంది. అట్టి పరిస్థితిని దేవుని యొద్దకు వచ్చి మన పాపములను ఒప్పుకొని క్రొత్తగా జన్మించిన స్థితిలోనికి మారి దేవుడిచ్చే గొప్ప సహాయమును పొంది దేవుని ద్వారా మనం వాడబడాలని, ఆయన కొరకు నిలిచి ఉండాలని దేవుడు మన విషయంలో దేవుని యొక్క ప్రణాళిక అయినది. వాటిని మనం ప్రార్థనతో, విజ్ఞాపనతో ఈ దినములలో మనం సాధించుకోవాల్సిన వారమై ఉన్నాము. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు నాయన. యేసు ఇచ్చే ఆశీర్వాదమని కార్యక్రమమును ప్రభువా నీ సన్నిధిలో ప్రారంభించుటకు నువ్వు చేసిన సహాయాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఈ కార్యక్రమం మీరే ప్రభువా యజమానుడిగా ఉండి నడిపించండి నాయన. అపాత్రుడును అవిధేయుడును తగినవాడును కాదు ప్రభువా, నన్ను క్షమించుము. నీ దయగలిగిన మాటలు ప్రభువా పలుకుచూ ఉన్నప్పుడు ప్రభా అవి దీవెనకరమైనవిగా, అనేకులకు దీవెనకరమైనవిగా మీరు మార్చండి ప్రభా. నికోదేము అధికారి అయ్యుండి నిన్ను కనుగొని ప్రభా నీలో ఉన్న జీవమును ఎలాగ వెతకాలని కోరుకున్నాడు ప్రభా. దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు సూచక్రియలను చేయుచున్నావని గ్రహించినాడు ప్రభా. నీవు చెప్పినావు ఒక మనుషుడు క్రొత్తగా జన్మించాలని ప్రభా.
ఈ ఈ వాక్యమును వించిన వారిలో కూడా క్రొత్తగా జన్మించాలని, నూతనపరచబడాలని, పాత వాటిని పరిత్యజించాలని, నూతనమైన నవీన స్వభావాన్ని, క్రీస్తులో ఉన్న జీవమును సంపాదించుకోవాలని మా బిడ్డలకు మీరే తెలియజేయండి ప్రభువా. నీ వాక్యము కొరకు స్తుతులు, నీ జీవము కొరకు వందనములు ప్రభువా. కలువరి శిలువలో మా కొరకు నీవు కార్చిన నీ పరిశుద్ధ రక్తము కొరకు వందనములు. ఆ రక్తము నీ దినముల్లో మా మీద ప్రోక్షించి నీ దయగలిగిన ఆత్మను మాతో ఉంచి ఈ లోకములో నీకు నమ్మకస్తులుగా, ఈ లోకంలోనే దేవుని రాజ్యమును, పరలోకమును మేము చూపించేవారుగా మమ్మల్ని నడిపించమని, తయారు చేయమని నీ కరుణ కలిగిన హస్తమునకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసునామమున వేడుచున్నాను తండ్రి. ఆమెన్.